హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములక్కాడ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, అలానే రోటీస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకున్న తర్వాత కర్రీ ఎందులో అయితే వండుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ధనియాలు, కొబ్బరి, లవంగాలు, ఇలాచి, చెక్క ఇవైతే తీసుకున్నాను. ఒక 4 చొప్పున తీసుకున్నాను. చెక్కేమో ఒక 2 ఇంచెస్, కొబ్బరి ఒక కొంచెం తీసుకున్నాను, ఒక 2 స్పూన్లంతా. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వేయించుకోండి. లాస్ట్లో ఇక్కడ కొన్ని గసగసాలు కూడా వేసాను. గసగసాలు ఏంటంటే కొంచెం వేడి తగిలితే నలుపు వచ్చేస్తాయి అనమాట, అందుకే లాస్ట్లో వేసాను. ఇవన్నీ కూడా మనం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లన్నీ పల్లీలు వేసుకొని పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత ఇందులోనే తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు, అలానే కొద్దిగా చింతపండు, ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, అలానే 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోండి. ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇప్పుడు పసుపు, అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే ఉల్లిపాయ ముక్క అనేది తొందరగా మగ్గుతుందనమాట. అందుకనేసి ప్రతి కూరలోని కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసేస్తాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇట్లా బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఒక 3 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకున్నాను. ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోండి. దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ములక్కాడ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మన చెట్టువే కాబట్టి కొన్ని ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నానండి. ములక్కాడలు ఇక్కడ 4 కాడల వరకు తీసుకున్నాను నేను. తీసుకొని ములక్కాడలు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత వెంటనే నీళ్ళు పోయొద్దు. ఒక 30 సెకండ్లైనా ఇలా వేయించుకోండి. ఒక నిమిషం పాటు అయినా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నవి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇందులో. వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం వేయించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన ఏముండదండి. ఇట్లా కారము ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా వేయించుకొని తర్వాత మనం మిక్సీ జార్ ఉంది కదండి, దాంతో కొంచెం వాటర్ వేసేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ సరిపోవు కదండి, మళ్ళీ కొంచెం మామూలు నీళ్ళు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ములక్కాడ ముక్క ఉడకాలి కదా, అందుకనేసి కొంచెం ఎక్కువ నీళ్ళే పడతాయి అన్నమాట. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. ఉప్పు ఏమైనా పడితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను వేసింది సరిపోలేదనమాట, కొంచెం వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియంలో కానీ సిమ్లో కానీ బాగా ఉడికనివ్వండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అనేది బాగా ఉడికిందని అర్థం అనమాట. ఇవి లేత కాడలు కాబట్టి తొందరగా విడిపోతున్నాయి. చూస్తున్నారా, మన చెట్టువి కాబట్టి, మందు వేయలేని కాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతున్నాయి అనమాట. ఇదిగోండి, కర్రీ అయితే మంచి గ్రేవీ తోటి తయారయ్యింది.
ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని మీకు ఇంత పులుసు కావాలంటే ఉంచేసుకోండి, లేదు ఇంకొంచెం దగ్గరికి కావాలంటే ఇంకొంచెం దగ్గరకు కూడా మనం ఉడికించుకోవచ్చు అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ములక్కాడ గ్రేవీ కర్రీ అయితే మనకి తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.